మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 15ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుని అపరిమితమైన వైభవాన్ని విని భక్తితో నిండిపోయి ఆయనను స్తుతిస్తున్నాడు. భగవంతుని నిజస్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదని అర్జునుడు అంగీకరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూతభావనా భూతేశ దేవదేవ జగత్పతే. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే అర్జునుడు కృష్ణునితో ఇలా అంటున్నాడు, ఓ పురుషోత్తమా అంటే పురుషులందరిలో ఉత్తముడా, నిన్ను నీవే నీ స్వీయ శక్తితో తెలుసుకోగలవు. ఓ సర్వజీవుల సృష్టికర్త, సర్వజీవులకు అధిపతి, దేవతలకు కూడా దేవుడా, ఓ జగన్నాథ, నీ స్వరూపం అనంతమైనది. నిన్ను పూర్తిగా అర్థం చేసుకోగల శక్తి దేవతలకు గాని ఋషులకు గాని మామూలు మనుషులకు గాని లేదు. నీ మహిమను నీవు మాత్రమే సంపూర్ణంగా గ్రహించగలవు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే ఇది సంపూర్ణ శరణాగతి మరియు భక్తి యొక్క భావన. మన పరిమితమైన మేధస్సుతో భగవంతుని అనంతమైన తత్వాన్ని అంచనా వేయలేమని అంగీకరించడం. మన అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుని గొప్పతనం ముందు వినయంగా ఉండటమే నిజమైన జ్ఞానం అని ఈ శ్లోకం మనకు తెలియచేస్తుంది. అర్జునుని మాటలలో ఆశ్చర్యం, భక్తి మరియు ప్రశంస స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనం తరచుగా మనకున్న కొద్దిపాటి జ్ఞానంతోనే అన్ని విషయాలను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాం. కానీ ఈ శ్లోకం మనకు వినయాన్ని నేర్పుతుంది. మన అవగాహనకు మించిన ఒక మహత్తర శక్తి ఉందని గుర్తించాలి. ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుణ్ణి పూర్తిగా విశ్లేషించడానికి బదులుగా భక్తితో శరణాగతితో ప్రార్థిస్తే ఆయన కృప ద్వారా మనకు అవసరమైన మార్గదర్శకత్వం లభిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.